హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూ కథలా మీ అందరికీ చెప్పాలి. అనగనగా అంటూ మొదలుపెట్టి ఈరోజు ఒక ప్రత్యేకమైన పాత్రని ప్రతిసారి ఒక సినిమా చూస్తున్నప్పుడు లేకపోతే ఒక కథ తెలుసుకున్నప్పుడు అందులో ఒక హీరో, ఒక యాంటాగనిస్ట్ ఇలా ఉంటూ ఉంటారు. కొన్నిసార్లు మనం ఒకరిని ప్రేమిస్తూ ఉంటాం, కొన్నిసార్లు మనం ద్వేషిస్తూ ఉంటాం. బట్ ఇతన్ని మనం చాలా ద్వేషిస్తున్నా చివరికి ప్రతి ఒక్కరిని ప్రేమించేలా చేసి అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ ఇరిటేటింగ్ క్యారెక్టర్తోని అనగనగాలోని మనందరికీ మల్లు టీచర్గా మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేసిన ఒక స్పెషల్ యాక్టర్ మన ముందు ఉన్నారు. అండ్ ఈజ్ నన్ అదర్ దాన్ అఖిల్ బనేశ్వర్ గారు మనతో ఉండడం జరిగింది. మరి బ్రోతో మాట్లాడి ఆయన యాక్టింగ్ జర్నీ గురించి అండ్ అలాగే సినిమా ఎక్స్పీరియన్స్ గురించి చాలా విషయాలు తెలుసు. లెట్స్ గో. హాయ్ బ్రో. హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో బిగ్ సక్సెస్. ఎందుకంటే చాలా అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు మీ క్యారెక్టర్ని. కొంతమంది కూడా కొంచెం ఇరిటేట్ చేస్తుంది ఈ క్యారెక్టర్ అన్నట్టు ఫీల్ అవుతుంది. బట్ ద కాంప్లిమెంట్స్ కానీ ద అప్లాస్ కానీ హౌ యూ ఎంజాయ్ యాజ్ అన్ యాక్టర్? Firstly, thank you so much for that beautiful intro. Wow, thank you. And thanks for inviting me for Mana Yes. Stars. Thank you so much. Yeah, most irritating character of the film. So it is nice, bro. Ante Yes. the whole journey, obviously మీరు ఇన్స్టాగ్రామ్ లో ప్రతి 2 reels ఒకసారి చూస్తే అనగనగా వస్తుంది. అండ్ దట్ ఇట్ సెల్ఫ్ సేస్ అనగనగా అనేది ఇట్స్ వైరల్ నౌ. Yeah. సో అందరు ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ అందరి క్యారెక్టర్స్ అలా ఫుల్ఫిల్ చేసి Yeah. వ్యాస్ అనే క్యారెక్టర్, రామ్ అనే క్యారెక్టర్ కి ఒక వర్డ్ లాగా Yeah. ఐ కుడ్ బి అ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్. Yes. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ద సక్సెస్. సో హ్యాపీ దట్ అనగనగా ఇస్ గెట్టింగ్ దట్ రికగ్నిషన్. Yeah. యా. గ్రేట్. బట్ కొన్నిసార్లు బ్రో ఏమైనా స్టోరీస్ తెలుసుకున్నా, సినిమాలు చూస్తున్నా అందులో యాంటాగనిస్ట్ ఎప్పుడు కూడా మోరోవర్ చాలా గ్రే షేడ్ లోని డార్క్ సైడ్ లో చూపించడానికి ట్రై చేస్తాం. అవునవును. బట్ ఈ యాంటాగనిస్ట్ కొన్ని తెలియక చేస్తున్నా తర్వాత ఫైనల్ గా అన్ని తెలుసుకొని యా. ద బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది బ్రో. మేము ఆ టీచర్ అనే క్యారెక్టర్ కూడా. బట్ హౌ యూ ఎంజాయ్ ముందు స్టోరీ విన్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ? యా, మీరు కరెక్ట్ గా చెప్పినట్టు ఆ క్యారెక్టర్ ఆర్క్ ఏదైతే మొత్తం Yes. ఈ క్యారెక్టర్ లో ఉందో, ఈ నానకుట్టన్ పిల్లై, Yeah. మేము యాక్చువల్లీ ఫస్ట్ పెట్టిన పేరు మసాజ్ సార్. వీడు మసాజ్ చేసుకుంటా ఉంటాడు. Oh. సో నానకుట్టన్ పిల్లై, ఈ క్యారెక్టర్ ఆర్క్ వాజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అండి నాకు ఈ క్యారెక్టర్ Yeah. చేయడానికి. ఊరికే ఇప్పుడు వ్యాస్ అనే క్యారెక్టర్ కి ఏదో యాంటాగనిస్ట్ గా ఉంటూ ఆయన జర్నీలో మనం ఏంటి కన్స్ట్రక్షన్స్ పెడుతూ అలా కాకుండా వీడికి ఒక సపరేట్ క్యారెక్టర్ ఆర్క్ ఉంది, వీడికి ఒక లైఫ్ ఉంది. ఆ లైఫ్ లో వీడు ట్రావెల్ చేస్తాడు, లాస్ట్ కి వీడు తెలుసుకుంటాడు, లాస్ట్ కి వ్యాస్ వల్ల, రామ్ వల్ల వీడు చేంజ్ అవుతాడు. దిస్ వాజ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ టు పికప్ దిస్ అనగనగాలో నానకుట్టన్ పిల్లై. దాంతో పాటు వెన్ ఐ గాట్ దిస్ రోల్ ఆల్సో, యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఐ వెంట్ ఫర్ అనదర్ ఆడిషన్. ఓకే. అసలు నేను ఐ షుడ్ నాట్ బీ అనగనగా. అనగనగా వాజ్ నేను ఎక్కడ దరిదాపులో కూడా లేను. సో నేను వేరే ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఆ ఇంటర్వ్యూ అయిపోయింది. ఒక 3-4 months తర్వాత ఒక ర్యాండమ్ కాల్ వచ్చింది. కాల్ వచ్చి, బ్రో రేపు మీరు ఆఫీస్కి రాగలుగుతారా, మిమ్మల్ని ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాం అంటే, లైక్ ఎవరండి అంత మాట్లాడా, ఇలా సుమంత్ గారి ఫిల్మ్ ఇలా ఇలా అంటే, అయితే ఐ వెంట్. ఆబ్వియస్లీ యాక్టర్ కి ఆడిషన్స్ ఇవన్నీ ఆర్ లైక్ యునో దే ఆర్ ద ఛాన్సెస్. సో ఐ వెంట్ అండ్ దెన్ దే సెడ్ దట్ ఇలా ఒక క్యారెక్టర్ ఉంది. దెన్ వీ డిడ్ రీడింగ్స్, ఆడిషన్ ఒక 3-4 times ఆఫ్ ఆడిషన్ అయిన తర్వాత, స్క్రీన్ టెస్ట్ అయిన తర్వాత లాక్ అయింది. ఐ ఆస్క్డ్ దెన్ ఏడి, అసలు మీకు నా ప్రొఫైల్ ఇచ్చింది ఎవరు, నేను ఆడిషన్ నేను అప్లై చేయలేదు, ఎవరు ఇచ్చారంటే, దెన్ ఈ టోల్డ్ ఆ 3-4 months బ్యాక్ ఏదైతే ఇంటర్వ్యూకి వెళ్ళాను వాళ్ళు నన్ను రెఫర్ చేశారు అండ్ దిస్ హ్యాపెన్ అంటారు కదా, ఇఫ్ సంథింగ్ ఇస్ డిజర్వింగ్ ఇట్ కమ్స్ టు యూ. సో లైక్ దట్ అనగనగా హ్యాపెన్ టు మీ, నానకుట్టన్ పిల్లై హ్యాపెన్ టు మీ. అండ్ నౌ ఇట్స్ నైస్, ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ యాక్చువల్లీ. సార్ ఇది ఒక సర్రియల్ మూమెంటా లేకపోతే యు ఆల్రెడీ డ్రీమ్ దిస్ అన్న? యాజ్ అన్ యాక్టర్ మనం చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఇలా బాత్రూంలో కూర్చుని అలా ఒకటే రూమ్ లో కూర్చుని అలా ఊహించుకుంటూ ఉంటాయి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఇలాగా అందరి ముందు నా యాక్టింగ్ గురించి మాట్లాడని డెఫినెట్లీ ఊహించుకున్నా, కానీ అయితే లేదో ఎవరికి తెలియదు. కానీ నౌ వెన్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఎట్ దిస్ పాయింట్ ఇట్ ఫీల్స్ వెరీ సర్రియల్. ఇట్ ఫీల్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ. నిజంగా డ్రీమ్, ఒక డ్రీమ్ నిజంగా అవుతుంది, ఇది నిజమా కాదా అనే మూమెంట్ లో ఉన్నా. అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ వి ఆల్ ఎంజాయ్ యాజ్ యాక్టర్స్ కానీ యాజ్ క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు, ఎవరు మీరు నేను అందరూ. ఇట్స్ డెఫినెట్లీ అ రియల్ మూమెంట్. సార్ లెట్స్ టాక్ అబౌట్ ద అఖిల్. ఎందుకంటే ఇప్పుడు అనగనగాలోని నానకుట్టే గురించి ఇంకా కొంచెం డీప్ గా మాట్లాడే అఖిల్. ఎందుకంటే సినిమాలు చిన్నప్పుడు మనందరం ఎంజాయ్ చేస్తూ ఉంటాం, బట్ ఆ చిన్నప్పట్లోనే అఖిల్ యాక్టర్ అయిపోవాలని ఫిక్స్ అయిపోయారంట. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ ఆ డ్రీమ్ ఎలా పడిపోయింది సీడ్ అనేది మైండ్ లో? అంటే ఒక్క పాయింట్ లక్కీ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 2nd, 3rd class లో ఉన్నప్పుడే ఐ వాజ్ లైక్ నేను యాక్టర్ అవ్వాలి. అది
కాలేజ్ స్కూల్ వల్లనో లేదా ఫ్రెండ్స్ వల్లనో నేను యాన్యువల్ డేస్ ఇవన్నీ చేస్తున్నప్పుడు నన్ను నార్మల్ స్కూల్లో ఉన్నప్పుడు ఎవడు మాట్లాడినోడు కూడా యాన్యువల్ డే అయిపోయింది, అరే బ్రో బాగా చేసావు బ్రో అంటే ఇదేదో బాగుంది, ఇదేదో బాగా అనిపిస్తుంది, నేను బాగా చేసానా అని ఒక స్టాంప్ పడింది. వాట్ ఇఫ్ ఐఎమ్ అన్ యాక్టర్ అని ఒక చిన్న ఐడియా వచ్చింది. అండ్ దెన్ ఐ వాజ్ లైక్ లెట్ మీ జస్ట్ ట్రై. సో సెకండ్ క్లాస్లోనే ఐ వాజ్ లైక్ ఈ సైడ్ వెళ్దామా అని ఒక చిన్న ఆస్పెక్ట్ పుట్టింది, దట్ ఐడియా. అండ్ నేను చేసిన ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఐ స్టక్ ఆన్ టు ద ఐడియా. నేను అలా ఉన్న నా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు, లక్కీ అండ్ ఫర్ ఎవర్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. సో నేను మా నాన్న మా అమ్మ ముగ్గురం కలిసి దే వర్ లైక్ ఓకే సరే నువ్వు ట్రై చేయి, ఈ రోజు వరకు దే ఆర్ లైక్ చూద్దాం. సో దెన్ ద హోల్ జర్నీ నేను తర్వాత కాలేజ్లో అటు మ్యాథ్స్ ఇటు సైన్స్ ఇవన్నీ కాకుండా ఈజియెస్ట్ కామర్స్ తీసుకున్నా. దాని తర్వాత సినిమాకి రిలేటెడ్ ఏంటి అని చూస్తే మాస్ కమ్యూనికేషన్ దొరికింది. సో ఐ డిడ్ మై బ్యాచులర్స్ ఇన్ మాస్ కామ్ మీడియా జర్నలిజం. అండ్ దెన్ దాని తర్వాత ఐ వెంట్ టు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ఎన్ఎస్డికి వెళ్ళా. ఎన్ఎస్డి లక్కీలీ ఐ గాట్, సో ఎన్ఎస్డిలో ఎవ్రీ ఇయర్ ఓన్లీ 20 మందిని తీసుకుంటారు అంతే. సో 2017లో ఆ 20 మందిలో నేను ఒకడిని ఎన్ఎస్డి బెంగళూరు సెంటర్లో. దాని తర్వాత ఇది ఏదో బాగుంది, యాక్టింగ్ చేస్తున్న కొద్దీ నేర్చుకున్న కొద్దీ ఇంకా నేర్చుకోవాలి, ఇంకా డెప్త్లోకి వెళ్ళాలి అనిపించింది. సో ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. సో ఐ వాజ్ అ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీ. దాని తర్వాత ఐ డిడ్ థియేటర్ చేస్తూ అన్ని ఇయర్స్లో థియేటర్ చేస్తూ స్టార్టెడ్ గివింగ్ ఆడిషన్స్, పిక్డ్ అప్ ఫ్యూ రోల్స్, క్లైంబింగ్ ఈచ్ స్టెప్ అ డే, ఈచ్ బ్రిక్ అ డే అనుకుని ఒక్కొక్క స్టెప్ వెళ్తున్నా. అండ్ యాక్టింగ్ హ్యాస్ బీన్ మై ఫస్ట్ లవ్ అండ్ యాక్టింగ్ విల్ బీ మై లాస్ట్ లవ్ ఆల్సో. సో దట్స్ ఇట్ సార్ బ్యూటిఫుల్ జర్నీ సార్, అసలు ప్రతిదీ కూడా నేర్చుకున్నాను. బట్ అంటే ఫస్ట్ ఇంప్రెషన్ కానీ ఫస్ట్ ఇన్స్పిరేషన్ కానీ ఎలా అయింది సార్? ఫస్ట్ సినిమా మీకు గుర్తుంది మీ మైండ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ సెకండ్ థర్డ్ క్లాస్? సో నేను ఎనీ యాక్టర్ ఆర్ సినిమా ఏదైనా మీకు గుర్తుంది? యా అంటే నేను వెన్ ఐ వాజ్ బోర్న్ మా అమ్మ ఒక సినిమాకి తీసుకెళ్ళిందంట. సినిమాలో తెలియకుండానే ఐ వాజ్ డాన్సింగ్. సో అంటే చిన్నపిల్లలు సాంగ్స్ పెట్టి డాన్స్ చేస్తాను కూడా, ఇదేంటి ప్రతి సినిమాలకి తీసుకెళ్తుంటే డాన్స్ చేస్తున్నాడు, పాట పెడుతూ డాన్స్ చదవడు. కానీ అలా మా అమ్మకు ఒక జస్ట్ ర్యాండమ్ థాట్ వచ్చింది. దెన్ వెన్ ఐ వాజ్ వాచింగ్, నాకు ఇంద్రా మూవీ వాజ్ అ బిగ్ టైమ్, లైక్ ఇలా ఇంద్రా మూవీ చూడగానే ఐ నో చిరంజీవి గారు అంటే పడి చచ్చిపోతారు జనాలు. ఈ హాస్ బీన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీబడి. ఆ ఇంద్రా మూవీ చూడగానే ఐ వాజ్ లైక్ వావ్, ఆ 70mm స్క్రీన్లో వెన్ సింగిల్ స్క్రీన్స్ ద రియల్ థింగ్ చూస్తూ ఉంటే ఐ వాజ్ లైక్ కెన్ ఐ బీ ఇన్ దట్ ప్లేస్, కెన్ ఐ సీ మై సెల్ఫ్ ఇన్ దట్ బిగ్ స్క్రీన్. అక్కడ ఐ వాజ్ లైక్ వెన్ ఐ సా చిరంజీవి గారు వెన్ హీ వాజ్ డూయింగ్ దట్ యాక్ట్, జనాల్ వాజ్ లైక్ సో క్రేజ్ అబౌట్ ఇట్, పిక్చర్ అయిపోతుండే. సో ఐ వాజ్ లైక్ కెన్ ఐ ఆల్సో గెట్ దట్, నాకు కూడా అది ఎప్పటికైనా అవుతుందా అన్న దగ్గర దట్ థింగ్ స్టార్టెడ్. ఎప్పటికైనా ఒక్కసారి కెన్ ఐ బీ ఆన్ స్క్రీన్ అని. టర్న్ అవుట్ టు బి కల్కి మూవీలో ప్రభాస్ గారి పక్కన అలా ఒక 56 seconds వెన్ ఐ సా మై సెల్ఫ్ ఐ వాజ్ లైక్ ఎందుకంటే శంబాల ఆ వరల్డ్ లోకి ఎంట్రీ చేసేదే మీరు. మీరు ప్రభాస్ గారిని ఫ్రెండ్స్ అంటుండే, అరే నువ్వు ప్రభాస్ గారిని అక్కడ ఆపేసి ఉంటే ఆ లాస్ట్ 20 minutes క్లైమాక్స్ జరగకపోంటారా, నువ్వు ఆపలేదు. సో ఐ వాస్ లైక్ శంబాల ఎంట్రీ దగ్గర ఒక 56 seconds అలా క్యాలిక్యులేట్ చేసుకున్న 1 2 3 56 seconds, ఇంకొక 4 ఉంటే 1 minute అని చెప్పారు. సో బట్ మోర్ ఓవర్ అంటే 70mm స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కాకుండా లెట్స్ టాక్ అబౌట్ ద టెలివిజన్ ఎక్స్పీరియన్స్. అఖిల్ మాత్రం స్టాండర్డ్ గా ఉండి అఖిల్ పక్కన కో-స్టార్స్ మాత్రం చేంజ్ అవుతూనే ఉండేవారంట. ఓ మై గాడ్, వాట్ హ్యాపెండ్ అట్ దట్ టైం? ఇది ఎలా తెలిసింది? జస్ట్ సీక్రెట్ సార్, జర్నలిస్ట్ సీక్రెట్స్ వాళ్ళు. అయ్యో ఓకే. ఏంటి అప్పుడు, కానీ అప్పుడు మాత్రం పక్క అఖిల్ మాత్రం మాకు లీడ్ యాక్టర్ ఫిక్స్, మిగతా వాళ్ళు ఎలా చేంజ్ అయినా మాకు పర్లేదు అని అనేవారు. ఎవరో లీక్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్. దిస్ వాజ్ వే బ్యాక్ అండి 2018-19 జస్ట్ ఫ్రెష్ ఎన్ఎస్డి గ్రాడ్యుయేట్ నేను. ఐ వాజ్ డూయింగ్ మిస్టర్ అండ్ మిసెస్ బాను ఫర్ ఈటీవీ ప్లస్. ఫార్చునేట్లీ అనగనగా వాజ్ ఈటీవీ విన్, అండ్ అప్పుడు కూడా ఈటీవీ ప్లస్ వాజ్ లైక్ బూమింగ్. దెన్ ట్రిపుల్ సి మీడియాలో అనితా చౌదరి గారు వాజ్ ప్రొడ్యూసర్. దెన్ నేను వెళ్ళా ఆడిషన్కి వెళ్ళా, షీ లైక్ ద పర్ఫార్మెన్స్, వి డిడ్ అ టెస్ట్ షూట్. దాని తర్వాత కొన్ని రీజన్స్ వల్ల
యాక్చువల్లీ గౌరీ ప్రియ గారు దాంట్లో లీడ్ Hmm. నాతో పాటు. షీ హ్యాడ్ అనదర్ ఫిల్మ్ షూట్, కొంచెం డిలే అవడం వల్ల షీ హ్యాడ్ టు బ్యాక్ ఆఫ్. అండ్ దెన్ వీ టెస్టెడ్ సో మెనీ పీపుల్. వీళ్ళేమో నన్ను మార్చట్లే. సరే నాకు మ్యాచ్ అయ్యే అమ్మాయిని టెస్ట్ చేస్తున్నారు. Yes. నేను అన్నా ఒక రోజు, పోనీ వేరే ఇద్దరు తీసుకోండి నన్ను మార్చి. లేదు అఖిల్, వి వాంట్ యూ, వి విల్ సీ. ఒక 2-3 months we searched, and అంటే they searched. Yeah. Then we finally went along with Snehal. Yeah. So recently when premiere happened, I met her. So it was nice. The circle like Circle. that. So then Snehal tho I did that first television series laga. So Mr. and Mrs. Banu on Yeah. ETV Plus. Yeah. Yeah. గ్రేట్. బట్ ఒక ఎన్ఎస్టి అనేది ఒక మంచి ట్యాగ్ లైన్ గా మీ కెరీర్ కి బాగా హెల్ప్ అయింది కదండి. Yeah. వెదర్ ఇట్ ఈస్ మీ టాలెంట్ కానీ మీ హార్డ్ వర్క్ ఎంత ఉన్నా Mm. ఎన్ఎస్డి అన్నప్పటికీ అదొక Mm. కొంచెం సపోర్ట్. Yes. బట్ హౌ అంటే అది ఎలా మిమ్మల్ని చేంజ్ చేస్తుంది అనేది ఆడియన్స్ ఒక ఆర్టిస్ట్ గా అనేది. ఎన్ఎస్డి ముందు అఖిల్ బానేశ్వర్ అంటే సంబడి ఎల్స్. ఒక చిన్న ఇన్సెక్యూర్ కుర్రాడు, ఒక 3-4 ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటా నేను జస్ట్ వింటా అన్న ఒక చిన్న అంటే ఎక్స్ట్రీమ్లీ ఇంట్రోవర్ట్ కుర్రాడు. ఎన్ఎస్డి తర్వాత యాజ్ అ పర్సన్ ఐ చేంజ్ అలాట్ అండి. యాజ్ అన్ యాక్టర్ డెఫినెట్లీ, నో డౌట్. ఈ యాక్టింగ్ ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే నిన్ను యాజ్ అ పర్సన్ కూడా చేంజ్ చేస్తుంది. ఓకే, సో ఎన్ఎస్డి ఓపెన్ మై డోర్స్ ఫర్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఎన్ఎస్డిలో ట్రైనింగ్ ఐ స్టిల్ రిమెంబర్ 6 o'clock లేచి 7 o'clock వాజ్ ద ఫస్ట్ క్లాస్. మార్నింగ్ 7 AM to night 8 PM వరకు క్లాసెస్ ఉంటానే ఉంటాయి. యాక్టింగ్ రిలేటెడ్, బాడీ రిలేటెడ్, వాయిస్ రిలేటెడ్. సో ఇంత విగరస్ ట్రైనింగ్లో వెళ్ళి నీ పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోతుంది వరల్డ్ మీద. ఎక్స్ట్రోవర్ట్ అవుతాము, అందరితో మాట్లాడడం స్టార్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. యాజ్ అన్ యాక్టర్ మనం పెరుగుతాం, మన విజన్ పెరుగుద్ది. మనం చూసే సినిమాల్లో ఏమేమి నేర్చుకోవచ్చో తెలియదు. మనం చూసే సినిమాలు యాక్టర్ పర్స్పెక్టివ్ చూసి నేర్చుకోవడానికి ఉంటుంది. సో ఎన్ఎస్డి డెఫినెట్లీ నా లైఫ్లో ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్. దాని తర్వాత ఎవ్రీథింగ్ చేంజ్డ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్. సో బట్ దట్ ఆఫ్టర్ ఎన్ఎస్డి ఆల్సో, ఎన్ఎస్డిలో నేను చేరినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు ఏంటంటే ఎన్ఎస్డి విల్ నాట్ మేక్ యూ గెట్ ఆఫర్ సార్ ఆర్ ఎఫ్టిఐ కానీ ఏ ఇన్స్టిట్యూట్ కూడా నీకు ఈ రోల్ ఇట్ ఈస్ అ ట్రైనింగ్. నువ్వు ఎంత హౌ మచ్ యూ విల్ మౌల్డ్ ఎస్ అన్ యాక్టర్, దెన్ ఇట్ ఈస్ యువర్ స్ట్రగుల్. మేము మౌల్డ్ చేసి అలా వరల్డ్లోకి వదిలేస్తాం. ఇట్ ఈస్ యువర్ స్ట్రగుల్. సో హౌ విల్ క్లైంబ్ ద స్టేర్స్ అని. సో లైక్ దట్ ఎన్ఎస్డి చేంజ్డ్ అ లాట్ ఆఫ్ పర్స్పెక్టివ్ అండి. నేను చూసే విధానంలో కానీ, నేర్చుకున్న విధానంలో కానీ, ఐ చేంజ్డ్ కంప్లీట్లీ ఆఫ్టర్ ఎన్ఎస్డి. ఐ వాస్ వెరీ ఇంట్రోవర్ట్. ఎప్పుడు కూడా ఎన్ఎస్డి అనే టాపిక్ వస్తే మీరు ఎప్పుడు కూడా గ్రేట్ఫుల్ గా మాట్లాడుతూ ఉంటారు దాని మీద. బట్ ఎన్ఎస్డి జాయిన్ అయిన ఫస్ట్ మంత్ అంతా కూడా అసలు నేను ఎందుకున్నాడు, అసలు ఇది కరెక్టా కాదా, వాళ్ళకి ఏంటి మళ్ళీ ఆలోచించేవారంట. ఎవరు మీకు చెప్పింది? ద సోల్ ఆఫ్ అఖిల్. నా ఫోన్ ఏమైనా హ్యాక్ చేశారు? సో యూ వాంట్ టు నో దట్. ఎందుకు ఆ ఫస్ట్ మంత్ ఎందుకు ఆ థాట్స్ చాలా ఎక్కువగా వచ్చాయి? నేను రీసెంట్గా కూడా దీని గురించి ఎవరితో మాట్లాడా. నా ఫోన్ ఖచ్చితంగా హ్యాక్ అయి ఉంటుంది. ఎన్ఎస్డి జర్సీ మూవీలో నాని గారు ఇలా చూస్తూ ఉంటారు, చూసి అలా ఆగిపోతారు. దాంతో ఒక పక్కకి వెళ్ళి వి ఆల్ నో వాట్ హ్యాపెన్. బట్ ఫర్ మీ ఎన్ఎస్డి ఆడిషన్స్ అయ్యాయి. అది లాంగ్ ప్రాసెస్ అండి. వాళ్ళు ఒక 5 days ఒక దగ్గర పెట్టి మమ్మల్ని అంతా ఆడిషన్ చేస్తారు. అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ డే ఆడిషన్ తర్వాత మా అమ్మకి కాల్ చేసి, ఇది మనది కాదేమో, మనది కాదు, వదిలేద్దాం అంటే మా అమ్మ షీ డింట్ సే ఎనీథింగ్. షీ సెడ్ వెళ్ళావు కదా, ఎంజాయ్, ఎనీవేస్ వెళ్ళావు, ఇప్పుడు నువ్వు ఆఫ్లో వచ్చేస్తే బాగా ఎంజాయ్ చేయి. 5 days ఆడిషన్ ఉంది, ఏమేమి చెప్తారో ఎంజాయ్ చేయండి. ఆ ఎంజాయ్ చేయి అన్న మాట నాకు ఎలా అనిపించింది అంటే, ఇప్పుడు మనం ఎంజాయ్ చేద్దాం, రెస్ట్ ఎవ్రీథింగ్ విల్ లీవ్ అనుకుని నేను ఆ 5 days ఐ జస్ట్ ఎంజాయిడ్ మై ప్రాసెస్. ఫస్ట్ డే ఎంత బాధపడ్డా, 5 days తర్వాత చూస్తే లిస్ట్లో వెళ్ళేటప్పుడు నేను చూస్తున్నప్పుడు ఉండకూడదు అని చూసేవాడికి అఖిల్ బానేశ్వర్ అని పేరుంది. ఒక సెకండ్ ఐ వాజ్ లైక్, ఇది హ్యాపీయా, సాడా, నెక్స్ట్ ఏంటి? దెన్ కట్ టు ఎన్ఎస్డికి వెళ్ళా. ఫస్ట్ 1 month, 1.5 months ఎవ్రీ డే ఐ టు గెట్ అప్ క్రైమ్ బికాస్ ఇట్ వాస్ సో ఇంటెన్సివ్. ఐ వాజ్ ద యంగెస్ట్. నాతో పాటు ఉన్న వాళ్ళందరూ 30 years. బికాస్ దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్. దేర్ ఇస్ నథింగ్ లైక్ 20s మీరు నేర్చుకోవాలి, 18s మీరు నేర్చుకోవాలి. పీపుల్ యూస్ టు కమ్ అండ్ అందరూ చాలా ఎక్స్పీరియన్స్తో వచ్చిన వాళ్ళందరూ చేస్తున్నారు. నేనేమో ఏం చేయగలుగుతానరా, నాకేం అర్థం కావట్లేదు. ఫస్ట్ 1.5-2 months ఐ వాస్ క్రైమ్. అసలు నేను కరెక్ట్ ప్లేస్లో ఉన్నానా?
టు క్రై ఎవ్రీడే గెట్ అప్ క్రై ఫర్ 10 minutes, then I was like, okay, let's go forward. కట్ చేస్తే ఆఫ్టర్ 2 months మా అమ్మ ఫోన్ చేసి అరే వచ్చేస్తావు అంటే చల్ ఆగు. ఐ ఎంజాయ్డ్ ఇట్. ఇట్ వాజ్ మోర్ లైక్ ఏం జరుగుతుందో ప్రతి బీట్, ప్రతి స్టెప్ నాకు అర్థమవుతుంది నా లైఫ్కి. ఓకే, నా యాక్టింగ్ చేంజ్ అవుతుంది. నేను ఏదైతే చిన్నప్పుడు అనుకున్నాను యాక్టర్ అవ్వాలని, దిస్ ఇస్ ఇట్, ఇదే టైం, ఇట్ ఈస్ హెల్పింగ్ మీ అని అర్థం చేసుకున్నా. అండ్ ఆబ్వియస్లీ స్ట్రగుల్స్ ఉన్నాయి, ఆబ్వియస్లీ ఏడుపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఐ ఫెల్ట్ లైక్ ఓకే, ఆల్ దిస్ ఇస్ మొమెంటరీ. ఆఫ్టర్ ఐ ఫినిష్ మై ఎన్ఎస్డి ఐ షో ద వరల్డ్ అనుకుని రోజు ఒక సెకండ్ మంత్ తర్వాత లెగిసి వెళ్ళి అలా చేసుకుంటూ ఐ లవ్ దట్ జర్నీ అండి. ఎస్. బట్ నాకు ద మెయిన్ డౌట్ ఏంటంటే బ్రో, వాట్ వీఆర్ టుడే అనేది, అంటే ఒక కొడుకులకు కానీ కూతుర్లకు కానీ బికాస్ ఆఫ్ అప్బ్రింగింగ్ ఆఫ్ పేరెంట్స్, వాళ్ళు మనకు చూపించినవే ద సరౌండింగ్స్, వాళ్ళు నాకు రియల్ స్టార్స్ అనిపిస్తుంటుంది అఖిల్ క్యారెక్టర్. ఎందుకంటే సినిమా అంటే ఒకప్పుడు అసలు ఎంటర్టైన్మెంటే అని చూసే అప్పుడు ఆ కల్చర్లోంచి హౌ దే లుక్ యూ, అంటే ఈజ్ గోన్ అచీవ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అంటే వాళ్ళకున్న ఆ మెచ్యూరిటీ కానీ దీని గురించి తెలిసింది కానీ, కెన్ యూ ఎలబరేట్? అంటే వాళ్ళ సినిమాని ఎలా చూసేవారు, ఇప్పుడు ఎలా చూస్తున్నారు వాళ్ళ సినిమాని, హౌ దే ఎంజాయ్ ద సినిమా అనే టాపిక్ వస్తే? ఫస్ట్లీ అసలు సినిమాకి ఎటువంటి సంబంధం లేని ఫ్యామిలీ. మై ఫాదర్ ఇస్ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆర్మీ, హీ హెస్ టేకెన్ VR and now he's working in BDL, something related to army and missiles now. Yes. Also అమ్మ హోమ్ మేకర్. ఓకే. సో సినిమా ఫిలిం నగర్కి చాలా దూరంగా టెక్నికలీ కూడా ఎక్కడో ఈ సైనిపురిలో ఉంటాను నేను. సో అసలు కనెక్షనే లేదు. కాకపోతే మా నాన్నకి సినిమా పిచ్చి. టీవీ పెట్టి అలా వదిలేస్తే మా నాన్న చూస్తూనే ఉంటాడు. ఓకే, అలాగా ఐ డోంట్ నో, మేబీ ఇన్ జీన్స్ వాట్ ఎవర్, ఆ పిచ్చి నాకు వచ్చింది. చిన్నప్పుడు మా అమ్మ అనేది, అరే టీవీ పెట్టి నేను వదిలేస్తే వెనకాల దొంగలు వచ్చి ఎతికిపోతున్నా కూడా నువ్వు పట్టించుకోవాలా. సో ఆ ఇంట్రెస్ట్ నాకు కలిగింది. నేను ఒకరోజు చెప్పా, టెక్నికలీ కమింగ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎవరు అంత ఈజీగా సరే ట్రై చేయి చూద్దాం అని కూడా అనలేదు. ఎందుకంటే ఆబ్వియస్లీ మన లైఫ్ ఒక 10 risksతో ఉంటాయి. ఈ ఏజ్కి పెళ్లి చేసుకోవాలి, ఈ ఏజ్కి శాలరీ, ఈ ఏజ్కి పిల్లలు, ఈ ఏజ్కి సెటిల్మెంట్. బట్ లక్కీ, ఐఎమ్ ఫర్ ఎవర్ లక్కీ దట్ మై పేరెంట్స్ సెట్ ట్రై చేయి. అండ్ నాకున్న బిగ్గెస్ట్ ప్రెషర్ అంటే చాలామంది ఏమంటారంటే, అరే మీ పేరెంట్స్ ఒప్పుకున్నారు కదా. ఎందుకంటే నేను లక్కీ కూడా ఎందుకన్నా అంటే, చాలామంది ఇంట్లో ఒప్పుకోరు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాంట్స్ టు ట్రై, బట్ వాళ్ళ ఇంట్లో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. టైం అయిపోయింది నెక్స్ట్ ఏంటి అని. సో నాకు బై గాడ్స్ గ్రేస్ దే స్టిల్ సపోర్టింగ్. సో కాకపోతే నాకున్న బిగ్గెస్ట్ ప్రెషర్ ఇస్ వీళ్ళిద్దరిని ప్రౌడ్ చేయాలి. దట్ ఈస్ బికాజ్ వాళ్ళని ట్రస్ట్ చేశారు. నేను వీళ్ళిద్దరిని, మా అమ్మని మా నాన్నని, ఐ నీడ్ టు మేక్ దెమ్ ఫీల్ ప్రౌడ్ సమ్ డే అనుకున్నా. అండ్ దట్స్ వాట్ మీరు అడిగినట్టు, ఒకప్పుడు సినిమా వాళ్ళు చేశారు, వాళ్ళు బాగుంది, వీళ్ళు బాగుంది అని మాట్లాడుకునే మా ఫ్యామిలీ, అరే నువ్వు బాగా చేసావురా, మలయాళీ టీచర్ లాగా బాగానే పట్టావు, ఎలా పట్టావు, ఏం చేసావు, ఇక్కడ షూటింగ్ ఎలా జరుగుతుందా అని మాట్లాడుకునే కాన్వర్సేషన్స్ కొంచెం మారాయి, ఇంకా మారుతాయి అని కోరుకుంటున్నాను. సో వాళ్ళిద్దరు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో హ్యాపీ ఫర్ దెమ్ అండ్ సో హ్యాపీ ఫర్ మై సెల్ఫ్ అండ్ సో లక్కీ యాక్చువల్లీ. సో స్లోగా as I'm going, my major priority is to give them that వాళ్ళు నా పైన పెట్టిన ట్రస్ట్కి ఒక చిన్న మంచి గిఫ్ట్స్ లాగా ఒక్కొక్క సినిమా ఇద్దాం. బ్యూటిఫుల్ బ్రో. ఎస్, అంటే మెయిన్గా ఇప్పుడు యాక్టర్గా కన్నా ఆల్రెడీ స్టూడెంట్గా గోల్డ్ మెడల్ సంపాదించిన అఖిల్కి, అంటే సమ్ టైమ్స్ కొటేషన్స్ మన లైఫ్ని ఎలా చేంజ్ చేస్తాయి అనే దానికి, ఆ రోజు అఖిల్ గారికి ఈచ్ వన్ టీచ్ వన్ అనే కొటేషన్ తెలియకపోతే, ఆ రోజు ఆ వర్క్షాప్ హ్యాక్ అయింది. ఆ రోజు ఆ వర్క్షాప్ చేసి కొంతమంది స్టూడెంట్స్ ఇన్స్పైర్ అవ్వకపోతే, టుడే ఒక యాక్టింగ్ కోచ్ ని లాట్ ఆఫ్ స్టూడెంట్స్ మిస్ అయిపోతారు. బట్ హౌ ఇట్ వాస్ పాసిబుల్ ఆ టైంలోని, ఎలా హ్యాపెండ్ అయింది, వాట్ యు థింక్ అట్ దట్ టైం? సేమ్ ఎవ్రీ టైమ్ ఐ స్టార్ట్ ఐఎమ్ లైక్ ఇది జరుగుద్దా, అండ్ ఒక సినిమాలో హీరోకి ఎవరో వచ్చి నువ్వు చేయగలుగుతావు అని చెప్తే వాడు అలా లేస్తాడు. అలాగా ఎవ్రీ టైమ్ దిస్ వన్ పర్సన్ అండి. సో దిస్ టైమ్ మా కాలేజ్లో మా లెక్చర్ ఉంటుండే సుచిత్ర, లాయల్ అకాడమీలో. నేను లాయల్ అకాడమీలో మాస్ కామ్ చేసాను. సో ఎన్ఎస్డి ఎంత అయిపోయిన తర్వాత ఈ ఆడిషన్ జరుగుతున్న టైంలో థియేటర్ కూడా చేస్తూ
ఏం చేద్దాం, మా నార్మల్ టైంలో ఏం చేద్దాం, ఖాళీగా ఉంటున్నానే అని లోపల కొన్ని వైల్డెస్ట్ డ్రీమ్స్ వస్తాయి. అసలు ఏం చేయట్లేదు. సో వై డోంట్ యూ జస్ట్ స్టార్ట్ అ వర్క్ షాప్? నువ్వు ఎన్ఎస్, ఇది టీచింగ్ లా కాదు, ఓకే, నువ్వు జస్ట్ కాన్వర్జేషన్ లాగా నువ్వు ఎన్ఎస్లో నేర్చుకున్నవి ఒక 10 మంది చెప్తే వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతాయేమో అన్నట్టు నా మైండ్లో ఒక సీడ్ వేసింది మ్యామ్. ఐ వాజ్ లైక్ ఏమో అవుతుందో తెలియదు, నాకు నేను ఎలా చెప్తానో తెలియదు అనుకుని స్టార్ట్ చేశా. బట్ చెప్తున్నప్పుడు నాకే అనిపిస్తుంది, నాకున్న ప్యాషన్ని, అంటే నాకు యాక్టింగ్ అంటే ప్రాణం, ఐఎమ్ ట్రయింగ్ టు డెలివర్ దట్. ఇట్స్ నథింగ్ లైక్ రాకెట్ సైన్స్, ఏదో పెద్దది ఏదో చేయట్లేదు. నా ఎన్ఎస్లో నాకు నేర్పించినవి, మాస్టర్స్లో నాకు నేర్పించినవి ఏముందో ఒక 10 మెంబర్స్ చెప్పా. 10 మెంబర్స్ లైక్డ్ ఇట్, దే లవ్డ్ ఇట్, దే వర్ లైక్ అఖిల్ అండ్ అగైన్ సేమ్ నా స్కూల్లో ఏదైతే ఒక ప్లే చేసిన తర్వాత నాకు ఏదైతే అప్రిసియేషన్ వచ్చిందో, ఒక క్లాస్ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు చాలా నచ్చి దే స్టార్టెడ్ లైకింగ్ మీ. దెన్ ఐ ట్రై టు కంటిన్యూ ఇట్. ఖాళీగా ఉండకుండా, ఆడిషన్స్ ఇచ్చే టైంలో, రోల్స్ వచ్చే టైంలో ఖాళీగా ఉండకుండా నేను నేర్చుకున్నవి ఇంకా నేర్చుకుంటున్నాను. ఆబ్వియస్లీ నేర్చుకోవడం ఆగదు. ఇవన్నీ ఒక ప్యాకేజ్లో పెట్టి ఇఫ్ ఐ కెన్ టెల్ టు 10 పీపుల్, ఆ 10 పీపుల్ ద టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ అస్సలు కాదు, ఇట్స్ లైక్ 10 యాక్టర్స్ ఎక్స్ప్లోరింగ్ యాక్టింగ్ అంతే. సో అలా ఐఎమ్ ఆల్సో రైట్ నౌ వర్కింగ్ విత్ అన్నపూర్ణ స్టూడియోస్ యాజ్ అ కోచ్. సో ఒక చిన్న వర్క్ షాప్తో స్టార్ట్ అయ్యి ల్యాండెడ్ ఇన్ అన్నపూర్ణలో మెట్ సో మెనీ, ఒక ఆల్మోస్ట్ ఒక 500 కో యాక్టర్స్ని కలిసా. ఆ 500 కో యాక్టర్స్ ఏదైతే నేను నాతో పాటు స్టూడెంట్స్ వీలే. సో మీ అందరం కలిసి ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇట్స్ నాట్ టీచర్ స్టూడెంట్, ఇట్స్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ యాక్టింగ్. సో యా, ఐ ట్రీట్ ఇట్ లైక్ దట్. అండ్ గ్రేట్, సూపర్ బ్రో. బట్ అమలా మేడం ముందు ప్లే చేసిన ఆ ప్లే హౌ మెమరబుల్ ఫర్ యూ యాజ్ అన్ యాక్టింగ్ కోచ్? అమలా మ్యామ్ గారి ముందు ఐ డిడ్ 2-3 ప్లేస్ అండి. సో ఒక ప్లేకి మాత్రం అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. అవి చాలా చాలా హ్యాపీగా రెస్పాండ్ అయ్యారు. సో అదే ఒకప్పుడు ఇంట్లో కూర్చొని మనం అనుకుంటాం ఇలాగా వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళందరినీ ఇలా టీవీలో చూస్తూ మిగిలిపోతాయి. సడన్గా ఆవిడ పక్క నుండి కంగ్రాచులేట్ చేస్తున్నప్పుడు ఇట్ వాస్ వెరీ హ్యాపీ. అంటే ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. అంటే ఎప్పుడో అనుకున్నది జరుగుతున్నాయి. ఇండస్ట్రీ పీపుల్ ఎవరైతే నేను రోల్ మోడల్స్గా ట్రీట్ చేస్తాను, వీళ్ళందరినీ డెమీ గాడ్స్లో ట్రీట్ చేస్తాను, వాళ్ళందరూ నా కళ్ళ ముందు ఉన్నారు, నన్ను కంగ్రాచులేట్ చేస్తున్నారా, సేమ్ సర్రియల్ మూమెంట్స్. ఇట్ వాస్ వెరీ హ్యాపీ. ఐ డైరెక్టెడ్ ద ప్లే అండ్ ఇట్ వాస్ వెరీ నైస్. గ్రేట్. బట్ లెట్స్ డిస్కస్ అబౌట్ ఫస్ట్ ప్రాజెక్ట్ కల్కి. అసలు ఎలా ఆన్ బోర్డ్ అయ్యారు, అండ్ అది కూడా ప్రభాస్ గారితో త్రూ అవుట్ ద సీన్, ద మెమరబుల్ ఎక్స్పీరియన్స్, వాటి గురించి. నా యాక్టివా వేసుకొని ఆడిషన్ వెళ్ళా. ఆడిషన్లో ఫస్ట్ డే సాటర్డే రోజు నాడు ఓపెన్ ఆడిషన్. చూస్తే కొన్ని వేల మంది ఉన్నారు. ఆబ్వియస్లీ ప్రభాస్ గారి సినిమా. లైక్ సో ఐ జస్ట్ వెంట్ టు సీ సాటర్డే రోజు నాడు ఎంతమంది ఉన్నారు. సండే 2 రోజులు పెట్టారు హైదరాబాద్లో. సండే రోజు నాడు మార్నింగ్ 6 o'clock 6:30కి అక్కడ ఉన్నాను నేను. సో దట్ ఐ వాంటెడ్ టు బీ దట్ ఎర్లీ ఫస్ట్ వన్. అక్కడ ఆల్రెడీ 10 మంది ఉన్నారు. అరే ఎంతమంది ఉన్నారు ఏంట్రా అనుకున్నా. దెన్ ఐ గేవ్ మై ఆడిషన్. వాళ్ళు నచ్చి దే సెడ్ ఇంకొక స్క్రిప్ట్ ఇస్తాము చూడండి. ఓకే ఓకే, నచ్చిందేమో అనుకున్న స్క్రిప్ట్ ఇంకొక స్క్రిప్ట్ ఇచ్చి వాళ్ళు చేయమన్నారంటే ఆబ్వియస్లీ ఐ వాజ్ లైక్ ఓకే, వచ్చేసింది. వెళ్ళిపోతున్నప్పుడు ఒక టీషర్ట్ కూడా ఇచ్చారు, ప్రాజెక్ట్ కే అని. సూపర్, ప్రాజెక్ట్ కే టీషర్ట్ ఇచ్చారనే రోల్ పక్కా అనుకున్నా. బయటకు వచ్చి చూస్తే నాతో పాటు ఇంకో 10 మంది అలా టీషర్ట్లు పట్టుకున్నారు. అందరికి ఇస్తున్నారా, ఓకే సర్లే అనుకుని ఇంటికి వెళ్తూ చెవులో బాహుబలి ఓఎస్టీ పెట్టుకున్నా. ఆ బాహుబలి ఓఎస్టీలో ఫీల్ అవుతూ అయిపోయింది, ప్రాజెక్ట్కి మనదే అనుకుని. దెన్ ఐ వెంట్ 5 days 10 days 1 month 2 months 3 months 8 months 9 months నో కాల్. నోబడీ కాల్. అరే సరేలే ఎన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి అనుకుని వన్ ర్యాండమ్ మార్నింగ్ నేను నిద్రపోతున్నాను. ఐ థింక్ ఇట్స్ సండే సంథింగ్. సో ఇట్స్ లైక్ గెట్ అప్ లేట్ అనుకుని 9:30కి అలా కాల్ మోగింది. నేను నిద్రముఖంతో లేపి హలో అన్న, హలో ఇలాగా ప్రాజెక్ట్ కే నుంచి కాల్ చేస్తున్నాము, మీరు ఫ్రీ హైదరాబాద్లో ఉన్నారంటే లైక్ యా ఎస్, ఇలా లేచి కూర్చొని ఎస్ అని, ఇలా ప్రభాస్ గారి కాంబినేషన్లో మీకు ఒక రోల్ అనుకుంటున్నాము, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అన్నారు. లైక్ ఇంట్రెస్టెడా సార్, ఇంట్రెస్ట్ కాదు ఇప్పుడు వచ్చేయమంటారా. సో ఐ హ్యాడ్ నో అదర్ నథింగ్ టు టాక్. ఐ వాజ్ లైక్ ఐఎమ్ కమింగ్.
Okay. సో ఆ రోల్ ఏంటి అండ్ ఆల్ ఐ డెంట్ ఆస్క్, ఐ డెంట్ టాక్, అండ్ దే సెడ్ కమ్ టుమారో. ఐ వెంట్. Wow. దట్స్ ఇట్. అండ్ ఆఫ్టర్ 9 months ఆఫ్ మై ఆడిషన్, ఆల్మోస్ట్ 9.5 months తర్వాత కాల్ వచ్చి ఇలా రమ్మన్నారు. అప్పుడు నాకు అనిపించింది ఓకే, ఏదో నచ్చింది. అంటే ఇన్ని మంత్స్ తర్వాత కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుని ఆ రోజు వాడు ఒకటి చేశాడు, వాడిని పిలుద్దాం అనుకుని. అది కూడా ఈజీగా రాదు. Yeah, ప్రభాస్ సార్ yeah. పక్కన డైలాగ్ కాంబినేషన్ Yeah. అంటే ఇట్స్ నాట్ ఈజీ, అంత బిగ్ కాస్ట్లో. సో సెట్కి వెళ్ళా, సెట్ అమేజింగ్ సెట్. ఇట్ విల్ బి, అంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. Yeah. అమేజింగ్ సెట్. ఒకరిని కూర్చున్నా, నాతో పాటు దేవర్ అదర్ కో యాక్టర్స్. దూరం నుంచి ఒక ఒక వ్యక్తి అలాగా 6 feet ఒక స్టాల్ వాటిలా నడిచొస్తున్నారంట. చూస్తూ ఉన్నా. ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే ఐ వాజ్ సిట్టింగ్, ఐ స్టూడ్ అప్. ప్రభాస్ సార్ తో పాటు మిగతా వాళ్ళు, ఇట్ వాస్ దట్ ఆరా టూ గుడ్. ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ ఐ లవ్డ్. ఫస్ట్ డే అయితే చాలా మంది ఉండే. Yeah. సెకండ్ డే షూట్లో నేను, ప్రభాస్ సార్, ఇంకా హర్షిత్ రెడ్డి గారు ముగ్గురమే ఉండే. సో ఆ స్టెప్స్ ఎక్కే సీక్వెన్స్, Yeah. ఇట్ వాజ్ ఆయన ప్రభాస్ సార్తో ఒక 2 minutes ఆఫ్ మాట్లాడడం కూడా జరిగింది. ఇట్ వాజ్ వెరీ నైస్ అండి. ఇట్ వాజ్ వెరీ 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 నైస్. ఇట్ వాజ్ వెరీ డౌన్ టు ఎర్త్. ఇలా ఎలా ఉంటారు అని మన ఇంట్లో కూర్చొని చాలా మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ వెన్ వీ మీట్ దెమ్ ఇన్ పర్సన్, ఓ మై గాడ్, ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటారా, ఇంత నార్మల్గా ఉంటారా. ప్రభాస్ సార్ గన్ పెట్టాలి. Yes. సో ఆ గన్ పెట్టే సీక్వెన్స్లో సార్ గన్ టచ్ అవుతుంది పర్లేదు అంటే, డార్లింగ్ జస్ట్ డూ ఇట్ డార్లింగ్. ఓకే సార్. సో ఇట్స్ వెరీ నైస్. ఇట్ ఈస్ మై ఫస్ట్ డెబ్యూ ఆన్ బిగ్ స్క్రీన్. Yeah. And I can never ever forget it. Someday, if possible, if universe Yeah. agrees, I'll meet Prabhas sir and tell him how I felt that day. I know the way he is and all. It was very nice. ఇప్పుడు కొంచెం పెద్ద క్యారెక్టర్తో చూస్తాం ఇప్పుడు తొందరలో. Hopefully. సో యూనివర్స్ మనకు అలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. బట్ ఆఫ్టర్ చౌరీపాఠం అనేది చాలా మంచి క్యారెక్టర్ మీది. కొంచెం స్క్రీన్ ప్లేన్స్ తక్కువ ఉన్నా కూడా, బట్ ఆ క్యారెక్టర్ షేడ్ కానీ, ద వే ఆఫ్ ప్రజెన్స్ కానీ ఇదంతా బాగుంటుంది. బట్ అది కొంచెం ఆడియన్స్ లోకి వెళ్ళలేదని ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా యాజ్ అన్ యాక్టర్? ఇట్స్ డెఫినెట్లీ గుడ్ ఫిల్మ్. నేను సినిమా చూస్తున్నప్పుడు కూడా అబ్బా భలే ఉంది సినిమా. Yeah. అంటే ఓవరాల్ మనం యాక్ట్ చేసినప్పుడు వి జస్ట్ యాక్ట్ ఫర్ Yes. స్మాల్ పోర్షన్, వి గో. దెన్ ఒక్కసారి సినిమా మొత్తం బయటకు వచ్చిన తర్వాత అరే భలే ఉంది కదా, ఈ Yeah. సినిమా ఆడియన్స్లోకి ఇంకా ఎల్లుంటే బాగుండు అని నాకు డెఫినెట్గా అనిపించింది. బికాజ్ ఇట్స్ డెఫినెట్లీ అ వెరీ గుడ్ ఫిలిం. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత కూడా డెఫినెట్లీ ఓటీటీ హెస్ బికమ్ నౌ ప్రెటీ న్యాచురల్ కామన్ ఫర్ ఎవ్రీబడి. మేబీ ఇంకా జనం చూస్తారు, కానీ డెఫినెట్లీ అది ఉంటుంది కదా, ఓ మంచి సినిమా, అరే Yeah. జనాలు మిస్ అయ్యారా, ఇంకొంచెం జనాల్లోకి వెళ్ళుంటే బాగుండు అని డెఫినెట్గా ఉంది. యాజ్ అన్ యాక్టర్ కూడా ఐ వాజ్ లైక్ హోపింగ్ మేబీ ఎవరైనా రికగ్నైజ్ చేస్తారా అనుకున్నా, కానీ ఇట్స్ ఓకే. అంటే సినిమా మొత్తం ఇంకా జనాలు చూసుంటే డెఫినెట్లీ బాగుంటుంది. చౌర్యపాఠం వెన్ ఇట్స్ రిలీజింగ్ ఇన్ ఓటీటీ డెఫినెట్లీ అందరు చూడాలని కోరుకుంటున్నాను. ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం. అండ్ నా క్యారెక్టర్ కూడా దో ఇట్స్ అ వెరీ రెస్ట్రిక్టెడ్, కాకపోతే ఈ క్యారెక్టర్ గురించి వేరే క్యారెక్టర్స్ మాట్లాడుకుంటూ డిస్కషన్ ఉంటారు. సో వస్తుంది. దానివల్ల ఐ స్టిల్ బీ ఇన్ ద సినిమా. అండ్ మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్, ఒక ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేసే క్యారెక్టర్, ఆబ్వియస్లీ ఇంటర్వెల్ బ్యాంక్ పడే క్యారెక్టర్. సో నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ బాబు. బట్ యాక్టర్కి ఎప్పుడు కూడా ఆడియన్స్ అప్రిషియేషన్ కొంచెం ఎక్కువ కావాలి. అవును. సో దానిలో రికగ్నిషన్ బాగుంటుంది. అవును. బట్ మీ దాంట్లోని టెక్నీషియన్స్ చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తారు మీ వర్క్ని, వాట్ యువర్ క్యాపబుల్ అనేది వాళ్ళకి తెలిసిపోతుంటుంది. ఆడియన్స్ కొంచెం టైం పట్టచ్చు, బట్ అనగనగా అది కూడా పాసిబుల్. బట్ ఇన్ దోస్ ఇయర్స్ Yeah. మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకున్నారు? టెక్నీషియన్స్ నన్ను గుర్తిస్తున్నారు, ఆడియన్స్ వరకు అది వెళ్ళట్లేదు. సో అప్పుడు ఎలా బ్యాకప్ చేసుకునేవారు మిమ్మల్ని మీరు? అంటే జస్ట్ నేను ఎనర్జీలో బ్యాక్ ఉన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఇలాగే అడిగాడు, అరే నువ్వు ఏం చేస్తావురా నేను నువ్వు మోటివేట్ చేసుకోవడానికి అంటే, ఇట్స్ జస్ట్ సెల్ఫ్ మోటివేషన్ అండి. సమ్ డే ఇట్ హ్యాపెన్ అన్నట్టు. ఇక టెక్నీషియన్స్ అందరు గుర్తిస్తున్నారు. సెట్లో చేసినప్పుడు కూడా అరే బ్రో భలే చేసావు బ్రో అంటున్నారు. ఈ సెట్లో వాళ్ళు ఇంకొక సెట్లో కనిపిస్తే బ్రో మీరు ఆ సినిమాలో చేశారు కదా భలే Yeah. చేశారు, ఇది అది బాగా చేస్తున్నారు. నాతో పాటు తెలిసిన వాళ్ళు అందరు గుర్తిస్తున్నారు. మన ఇదంతా చేసేది ఆడియన్స్ కోసం. ఆడియన్స్ ఎప్పుడు గుర్తిస్తారు అనేది ఉంటుంది, డెఫినెట్లీ అది ఉంటుంది. కానీ ఓకే లెట్స్ సీ, ఇలా వచ్చేసేది వద్దు, నానని చూద్దాం, సమ్ డే ఇట్ విల్ కమ్
అనే సెల్ఫ్ మోటివేషన్తో ఐ లవ్ రీడింగ్ కోట్స్ అండి. ఐ లవ్ వాచింగ్ బిగ్ యాక్టర్స్ టెల్ సంథింగ్ గుడ్ అబౌట్ దేర్ లైఫ్. అందరు లైఫ్ జర్నీస్ డెఫినెట్లీ మోటివేటెడ్. Yes. సో నవాజుద్దీన్ సిద్దికి ఒక బ్యూటిఫుల్ వర్డ్ అంటారు, मेरे को 11 साल लग गए, Yes. but I waited those 11 years. Yeah. So whatever the time is, if you are deserving, if your hard work is truthful, I wish and I hope and I believe that it will come. So అలా నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ చలో నెక్స్ట్ డే అలా వెళ్తూ వచ్చా. Wow, ఇప్పుడు beautiful. హోప్ఫుల్లీ అనగనగా ఇస్ గోయింగ్ ఇన్ టు ఆడియన్స్. జనాలు గుర్తిస్తున్నారు, నా క్యారెక్టర్ నవ్వుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, మొత్తం మీద గుర్తించారు. గ్రేట్ సార్. బట్ అంటే ఇప్పుడు ఈరోజు ఆ క్యారెక్టర్ మేము చూస్తుంటే అది మీరు కాబట్టి అంత ఈజీగా పుల్ ఆఫ్ చేశారేమో మాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే అఖిల్ గారు ఆల్వేస్ థింక్స్ దట్ 40% పర్ఫార్మెన్స్, 60% ఆన్ ద లాంగ్వేజ్. ఓకే, వాటి మీద మంచి పట్టుదల ఉండాలి, అప్పుడు ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ ఎలాబరేట్ అవుతుందని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. బట్ అది ఆ గ్రాస్పింగ్ పవర్ కానీ లేకపోతే హౌ యూ హ్యాండిల్ దట్ అనేది. సో సన్నీ గారు డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం, థ్యాంక్ఫుల్ ఆల్వేస్ డైరెక్టర్ గారికి ఫర్ గివింగ్ మీ దిస్ రోల్. హోల్ క్రూ అండి, యాక్చువల్లీ ద హోల్ క్రూ ఇదేదో ఒక క్యారెక్టర్లా చూడకుండా ఫ్రమ్ డే వన్ దే వర్ లైక్, ఈ క్యారెక్టర్ మేము ఇలా అనుకుంటున్నాము, ఇలా ఉంటుంది అని ఆడిషన్ ఇచ్చే డైరెక్ట్ ఆన్ ద ఆడిషన్ డే ఇట్సెల్ఫ్ దే టోల్డ్. సో ఐ వాజ్ లైక్ మలయాళీ క్యారెక్టర్. Yes. దీంట్లో యాక్చువల్లీ ద ఫన్ ఇస్ దట్ ఇంకో రాష్ట్రం వాడు వచ్చి ఇక్కడ వచ్చి వాడు నాకు ఆడిషన్లో కూడా మేము ఈ సినిమాలో లేదు కానీ ఈ క్యారెక్టరేషన్ ఎలా ఉంటుందంటే వాడికి వాడే గొప్ప, వాడికి వాడే గ్రేట్ అని ఒక యాంగిల్లో వెళ్తుంది అని చెప్పారు. దెన్ ఐ సాట్ డౌన్, దెన్ ఐ వర్క్డ్ ఆన్ దట్ క్యారెక్టర్. వీడి ఇంట్లో ఒక్కడే ఉన్నప్పుడు ఏం చేస్తాడు నా దగ్గర స్టార్ట్ చేశాను నా యాక్టింగ్ ప్రాసెస్. సన్నీ బ్రో ఆబ్వియస్లీ హెల్ప్ చేశారు, సన్నీ గారు, అండ్ అందరూ ఎవ్రీబడి యూస్ టు హెల్ప్ మీ ఫర్ ద క్యారెక్టరైజేషన్. సో ఐ స్టార్టెడ్ మై క్యారెక్టరైజేషన్ వర్క్. వీడి ఇంట్లో ఒక్కడే ఉన్నప్పుడు బనీన్ వేసుకుని, లుంగి వేసుకుని ఆ పేపర్లు కరెక్ట్ చేసినప్పుడు ఏం ఆలోచిస్తూ ఉంటాడు అనే దగ్గర ఐ స్టార్టెడ్ దిస్ క్యారెక్టరైజేషన్ అండ్ దెన్ ఐ పిక్డ్ అప్ ద స్లాంగ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు లాట్ ఆఫ్ మలయాళీ ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఉన్నారు. వాళ్ళు వింటూ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక పెక్యులర్ స్లాంగ్ ఉంటుంది. ఎందాన సోమల్లే ఆ పెక్యులర్ స్లాంగ్ని తెలుగులో కన్వర్ట్ ఎలా చేయొచ్చు, ఇంగ్లీష్లో కన్వర్ట్ ఎలా చేయొచ్చు, బికాజ్ ఆ స్లాంగ్ చాలా స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు మలయాళీస్. సో అక్కడ ఐ కాన్స్టెంట్గా మలయాళం మూవీస్ చూడడం కానీ, దెన్ ఐ వర్క్డ్ విత్ మై అదర్ మలయాళీ ఫ్రెండ్స్. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, నార్మల్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడతారు. సో ఇలాగా ఐ వర్క్డ్ ఆన్ ద క్యారెక్టరైజేషన్ ఫర్ సమ్ టైమ్ అండ్ స్క్రిప్ట్ కూడా ఐ వర్క్డ్ ఆన్ ద క్యారెక్టరైజేషన్. దెన్ ఇట్ బికెమ్ ఈజీ. దెన్ ఇట్ ఫెల్ట్ లైక్ నేను ఐఎమ్ నాన్నగుట్టన్ పిల్లై. సో నేను ఫస్ట్ డే సుమంత్ గారుతో యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా ఐ వాజ్ లైక్, నేను నాన్నగుట్టన్ పిల్లై, నేను సుమంత్ గారిని చూడను, ఐ డోంట్ వాంట్ టు సీ సుమంత్ గారు, బికాస్ ఐ వాజ్ లైక్ ఐ డోంట్ వాంట్. బట్ దెన్ వెన్ హీ కేమ్ ఐ వాజ్ లైక్, సో ఆ ఆరా అలాంటి సుమంత్ గారిది. యా, సో ఇట్ వాజ్ వెరీ నైస్. యా, బట్ ద కాంబినేషన్ విత్ సుమంత్ గారు, హౌ యూ టాకిల్ దట్? ఆయనతో డిస్కషన్ ఎలా జరిగింది? డెఫినెట్లీ మిమ్మల్ని చూస్తే మెస్మరైజ్ అయిపోతాం. ఆ క్యారెక్టర్ మీరు మాట్లాడుతున్నా, మీరు పర్ఫామ్ చేస్తున్నా మెస్మరైజ్ అయిపోతాం. బట్ హౌ సుమంత్ గారు ఫెల్ట్? అదే నేను ఇలా అనుకుంటుండే, ఇలా క్యారెక్టర్ పైన వర్క్ చేసినప్పుడు సుమంత్ గారిని చూడకూడదు, ఐ షుడ్ బి అనుకుంటుండే. సుమంత్ గారు ఆ రోజు నా ఫస్ట్ 2 days ఆఫ్ షూట్ సుమంత్ గారిది కాంబినేషన్ లేదు. థర్డ్ డే ఉంది. థర్డ్ డే ఆయన నేను చూడగానే ఐ వాజ్ లైక్, దట్ కామ్ ప్రెజెన్స్, ఆ పీస్ఫుల్నెస్, దట్ మెచ్యూర్డ్ ప్రెజెన్స్ ఆయనకున్నది. అది ఆయన ఎంత పీస్ఫుల్గా ఉంటారో ఆయన ప్రెజెన్స్ అంత వైబ్రెంట్గా ఉంటుంది. సో నేనే వెళ్ళి ఐ ఓన్లీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐ సెడ్ ఐఎమ్ సో అండ్ సో అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాక ఆయన, ఇట్ ఫీల్స్ వెరీ పీస్ఫుల్ అండి. ఆయనతో వర్కింగ్ ఇస్ సో, అంటే వర్కింగ్ ఎలా ఉందంటే ఇట్ వాస్ మోర్ ఆఫ్ లెర్నింగ్. ఇట్ వాస్ మోర్ ఆఫ్ లైక్, హౌ ఇస్ దిస్ పర్సన్ ఏబుల్ టు డూ సచ్. అంటే నార్మల్గా కట్ అన్నప్పుడు నార్మల్గా ఉన్న సుమంత్ గారు యాక్షన్ అన్నప్పుడు వ్యాస్గా మారుతున్నారు. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ హిమ్. ఇట్ వాజ్ లైక్ ఏదో అవలీలగా చేస్తున్నారు. సో ఐ లెర్న్డ్ అ లాట్. ఇట్ వాజ్ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇట్ వాజ్ లైక్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ అన్ యాక్టింగ్ స్కూల్, యాక్టింగ్ నేర్చుకుంటున్నా భలే. ఇట్ వాజ్ అ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ అ వెరీ కామ్ పర్సన్, వెరీ డౌన్ టు ఎర్త్, అగైన్ వెరీ కామ్ లవింగ్ పర్సన్. మీరు ఆయనతో కూర్చొని మాట్లాడితే ఇట్ ఈస్ నైస్, ఒక అమేజింగ్ పీస్ఫుల్
టాక్ ఉంటుంది. వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. బట్ మేము సినిమా చూస్తున్నప్పుడు వ్యాస్ సార్ స్కూల్లో కనబడ్డ పిల్లై మళ్ళీ వ్యాస్ సార్కి తిరగబడి మళ్ళీ లాస్ట్లో ఆ కాన్ఫరెన్స్ రూమ్లో అంటే బయటికి ఇంత దారుణంగా ఉన్న లోపల పిల్లై కూడా చాలా సోల్ఫుల్ ఉన్న ఒక పర్సన్ లా మాకు అనిపించింది. బట్ ఈ క్యారెక్టర్ ఆర్క్ని సన్నీ బ్రో మీకు చెప్తున్నప్పుడు ఒక యాక్టర్గా ఇట్స్ రియల్లీ ఛాలెంజింగ్. అందులోని ఆ డైలాగ్ డెలివరీ, ఆ పెక్యులర్ టైమింగ్ మీరు పట్టేసుకున్నారు, ఆ మలయాళం విత్ తెలుగు, ఇవన్నీ ఎలా అచీవ్ చేయగలిగారు అంత ఫాస్ట్గా? అంటే ఆ స్పేస్ ఎలా తీసుకున్నారు? ఎందుకంటే అంత సినిమాలోని ఒక క్యారెక్టర్కి మనకు స్పేస్ కావాలి అంటే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నా మీరు ఎంత తీసుకోవాలి. ఇది ఆల్ దీస్ అచీవ్ అనేది. థ్యాంక్స్ టు దీప్తి గారు అండ్ సన్నీ గారు ఫర్ రైటింగ్ దట్ క్యారెక్టర్. ఫస్ట్ ఆడిషన్ నుంచి అంత టీం అంతా చాలా ఫ్రీగా ఉన్నారు. టీమ్ మనతో యాక్టర్తో ఫ్రీగా ఉండి కమ్యూనికేట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, డిస్కషన్ ఉందంటేనే మనకు ఒక ఈజ్ క్రియేట్ అవుతుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, మీరు చేయండి, మనకు ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, మీరు చేయండి, ఎక్కడైనా మాకు ఎక్కువ తక్కువ అనిపిస్తే విల్ ట్రై టు అనే డిస్కషన్ జరుగుతుండే. సో ఐ వాజ్ లైక్ ఫ్రమ్ డే 1 ఇది నాది, ఇది స్కూల్ నాది, ఇలా అందరూ బచ్చాగారు, ఎవరికి నమ్మలేదు, నేనే దిస్ ఇస్ మీ అనుకుని ఐ స్టార్టెడ్. నేను మేకప్ వేసుకుని, లుంగి కట్టుకుని, ఆ చెప్పులు వేసుకుని, ఆ కర్ర సంకలు పెట్టుకుని నడుస్తున్నప్పుడు ఐ యూస్ టు బీ దట్, ఇది నాది, ఇప్పుడు ఏంటి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ అన్న దాంట్లో ఐ ట్రై టు బిలీవ్ దట్ సెల్ఫ్. సో అక్కడ ఏ డైలాగ్ ఇచ్చినా కూడా దీన్ని ఎంత బెస్ట్గా చెప్పచ్చు, ఈ క్యారెక్టర్కి ఏమేమి యాడ్ చేయొచ్చు. ప్రతిరోజు మా ఏడి దత్త ఆయన అంటుండే, బ్రో ఎవ్రీడే ఏదో ఒకటి యాడ్ చేస్తున్నావు, నేను ఇప్పుడు కంటిన్యూటీ చూసుకోవాలి బ్రో. సో ఇన్హేలర్ కానీ, ఒక షార్ట్లో ఒక స్ట్రెస్ బాల్ ఉంటుంది, దెన్ కర్ర జోబులో అవన్నీ, ఆయన జోబులో కూడా కర్చీఫ్ పైన ఉండాలి. సో ఇవన్నీ, ఈ ఎలిమెంట్స్ అన్నీ నాకు ఆ క్యారెక్టర్ని ఫీల్ అవ్వడానికి చాలా హెల్ప్ చేసాయి. ప్లస్ ఆ డైలాగ్స్, ద వే ఇట్ ఈస్ రిటన్, దాన్ని మలయాళంలో చెప్పగానే ఐ టు ఫీల్ దట్ క్యారెక్టర్. వీడు మలయాళీ వాడు ఫస్ట్ మలయాళం ఆలోచించి తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాడు, బికాస్ వాడు హైదరాబాద్ చాలా ఇయర్స్ నుంచి. సో ఇట్ వాస్ ద టీమ్ ఎఫర్ట్ అండి, టీమ్ సపోర్ట్ చేసింది. దెన్ నాకు ఒక యాక్టర్కి ఆ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, నువ్వు ఎక్స్ప్లోర్ చేయి, దెన్ దే లైక్ ఇట్. సో ఐ కెప్ట్ ఎక్స్ప్లోరింగ్ ఎవ్రీ డే, ఎవ్రీ షూట్ డే, వాట్ న్యూ ఐ కెన్ బ్రింగ్ టు దిస్ క్యారెక్టర్, ఇంకేం కొత్తగా చేయొచ్చు. బికాస్ మోనోటోనస్ ఉంటే అది నాకు బోర్ అయిపోద్దేమో. ఎవ్రీడే వాడు ఏం చేస్తాడు, ఏం ఆలోచిస్తాడు. దెన్ నాకు ఇంకోటి హెల్ప్ చేసేది ఏంటంటే, ఐ వర్క్ ఆన్ ద ప్రీ యాక్షన్. అమీర్ ఖాన్ గారు హీ టెల్స్ దిస్ వన్ బ్యూటిఫుల్ ట్రిక్. యాక్షన్ అనే ఒక 10 seconds ముందు వీడు ఏం చేస్తున్నాడు. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ రియలీ లవ్ వెన్ ఐఎమ్ డూయింగ్ ఏ క్యారెక్టర్. యాక్షన్ అన్న తర్వాత వాడు క్లాస్ రూమ్లోకి వచ్చి ఒకరిని మొట్టే అని కొట్టాలి. యాక్షన్కి ముందు 10 seconds 15 seconds ముందు ఏం చేస్తాడు అనేది ఐ విల్ ట్రై టు డూ దట్. దో ఇట్ ఈస్ గెటింగ్ లిటిల్ డిలేడ్, ఐ ట్రై టు డూ దట్. సో ఇట్ విల్ హెల్ప్ మీ అ లాట్ ఫర్ బికమింగ్ దట్ క్యారెక్టర్. సార్ ప్రతి ఫ్రైడేకి ఓటీటీలో చాలా రిలీజ్ అవుతుంది, అన్ని సక్సెస్ అవ్వాలని రూల్ లేదు. బట్ డిడ్ యూ థింక్ బిఫోర్ దిస్ అంటే ఇంత పెద్ద సక్సెస్ అవుద్ది అనగనగా అనేది? When I read it, I definitely believed it. It is a success. ఎందుకంటే చాలా సినిమాలు ఆర్ఆర్ పడిన తర్వాత షార్ట్స్ వల్ల, మ్యూజిక్ వల్ల లాస్ట్కి ఎమోషనల్ అవుతాం. కానీ చాలా తక్కువ సినిమాలు స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే, అంటే స్క్రిప్ట్ ఇస్ లైక్ ఎ డ్రై ఫామ్, మన మైండ్ విజువలైజేషన్ చేసుకుంటే తప్పించి మనం విజువలైజ్ చేసుకోలేం. ఆ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే ఆ లాస్ట్ 10 minutes ఆఫ్ క్లైమాక్స్ ఏదో ఉందో, ఐ హ్యాడ్ టీయర్స్. When I read it, I knew it's a hit. When I'm doing it, I know it's a hit. When it came, I know it's a hit. But ఒక ఓటీటీలో వచ్చిన సినిమాకి ఇంత అమేజింగ్ రెస్పాన్స్ ఉంటుందని నేను మాత్రం ఎప్పుడూ ఊహించలేదు. ఎందుకంటే థియేటర్లో వచ్చింది అనుకో, జనాలు అందరూ వెళ్తారు, ఓకే ఫ్రైడే బాగుంది అని వెళ్ళిపోతారు. ఓటీటీ వచ్చి కూర్చుని మనం పాజ్ చేసేస్తే అయిపోయింది. కొన్నిసార్లు పాజ్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మనం ఆ సినిమాకి మళ్ళీ వెళ్తామో లేదో తెలియదు. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఇట్ ఈస్ సో వైరల్, ఇట్ ఈస్ అ బిగ్ హిట్, లైక్ ద టాక్ ఆఫ్ ద టౌన్ రైట్ నౌ ఈజ్ అనగనగా. I didn't expect this much, but definitely I know this is a great film. I'm so happy it's doing so great. Yeah. But after ఎంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత was there any plan for you in the future? ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు నేను యాక్టర్గా? Next film I will not be నానకుటన్ పిల్లై. That is my next target. నానకుటన్ పిల్లైని చూసిన వాళ్ళు ఓ వీడు ఒకడేనా అనాలి అంతే. That is my first priority. And so I want to get more roles which are more challenging,
మోర్ క్యారెక్టర్ ఆర్క్. బికాజ్ నేను ఒక రోల్ని ఐ వాంట్ డైసెక్ట్ అండి. నేను దాన్ని డివైడ్ చేసి డైలాగ్స్ పరంగా కానీ, వాయిస్ పరంగా కానీ, బాడీ పరంగా కానీ ఐ వాంట్ వర్క్ ఆన్ దట్ రోల్. ఐ లవ్ వర్కింగ్ లైక్ దట్. సో ఖచ్చితంగా ఐ వుడ్ ట్రై మై బెస్ట్ దట్ నాన్నకుట్టన్ పిల్ల is somebody else. Yeah. The next role that I do is somebody else. Yeah. Akhil will remain same, but either roles అలాగా ఫ్యూచర్ అన్ని ఐ వాంట్ డూ రోల్స్ విచ్ ఆర్ నాట్ మై ప్రీవియస్ రోల్స్. అంటే నా ప్రీవియస్ రోల్కి దీనికి సంబంధం చూసేవాడికి వీడు ఒక్కడైనా అనిపించాలి. దట్ ఈస్ మై గోల్. బట్ ఎనీ విష్ లిస్ట్ ఉందా? ఏం ప్రిపేర్ చేసుకున్నాం యాక్టర్గా వీళ్ళతో ఒకసారి అన్న స్క్రీన్ షేర్ చేసుకోవాలి? ఐ డెఫినెట్లీ వాంట్ టు యాక్ట్ విత్ ఎవ్రీబడి. అలా విష్ లిస్ట్ ఏం లేదు, కానీ ఎవరు ఛాన్స్ ఇచ్చినా కూడా ఐ డెఫినెట్లీ వాంట్ టు వర్క్. కొన్ని రోల్ మోడల్స్ ఉంటారు, కొన్ని డెఫినెట్లీ ఎప్పటికైనా ఒకసారి వీళ్ళతో యాక్ట్ చేయాలని ఉంటారు. బట్ ఇట్స్ టూ ఎర్లీ టు అంటే టు ఈవెన్ థింక్ దట్ ఐ విల్ గో దేర్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. డెఫినెట్లీ అందరితో యాక్ట్ చేయాలని ఉంది, అందరి డైరెక్షన్లో యాక్ట్ చేయాలని ఉంది. హోప్ఫుల్లీ బై గాడ్స్ గ్రేస్ ఐ గెట్ దట్. బట్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఎనీ ఫ్యూ డైలాగ్స్ పిల్లై నుంచి? పిల్లై మాడ్యులేషన్లో ఒక 2-3. పిల్లై మాడ్యులేషన్లోనా? ఓకే. సో స్టార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇట్ బి లైక్, సరే గుడ్ మార్నింగ్, వ్యాసర్ లేటా చెత్త వండి అల్లే పావం. సో వన్ మోర్ డైలాగ్, వ్యాసరే యు ఆర్ మేకింగ్ స్టూడెంట్స్ బ్యాడ్ ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ దెమ్ గుడ్. ఐ కెన్ హ్యాండిల్, యూ నో మై కెపాసిటీ. బట్ వాట్ అబౌట్ ఇంగ్లీష్ మ్యామ్? షీ ఈస్ న్యూ ఇయర్, షీ ఈస్ బ్యూటిఫుల్, షీ ఈస్ సిన్సియర్ లైక్ మీ, పావం లైక్ మీ. ఓకే వ్యాసరే. సో ఇలాగా శ్రీనివాస్ అవసరాల గారితో ఓ మై గాడ్. శ్రీనివాస్ అవసరాల గారి గురించి చెప్పాలండి. ఆయన కూడా నేను ఆయన్ని లాంగ్ బ్యాక్ నేను కాలేజ్లో చదువుతున్నప్పుడు కూడా నేను మా టీవీలోను జీ తెలుగులో ఇంటర్న్షిప్ చేశాను. సో ఇన్ ది డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఆయన అప్పుడు ఒక ఇంటర్వ్యూకి వచ్చారు. ఆయనతో తిగ్గిన ఒక చిన్న పిల్లోడు ఉన్నా, నేను అప్పుడు ఒక ఫోటో ఉండి ఆయన చూపించా, సార్ ఇది నేను అప్పట్లో అంటే. ఆయన వావ్, అగైన్ హోల్ సర్కిల్ అన్నట్టు. ఇట్ వాజ్ అమేజింగ్ అగైన్ టు విత్ సార్. సార్ కాంబినేషన్లో వర్క్ చేసినప్పుడు వీళ్ళందరూ దే ఆర్ గ్రేట్ యాక్టర్స్, రైటర్స్. ఆయన శ్రీనివాస్ అవసరాల గారు అమేజింగ్ పర్సన్, అమేజింగ్ రైటర్, డైరెక్టర్. బట్ హీ వాంటెడ్ రిహర్సల్. సేమ్ సుమంత్ గారు వాంటెడ్ రిహర్సల్. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు బీ లైక్ ఓకే మనం ఇప్పుడు రిహర్సల్ చేద్దాం అంటే. ఐ డోంట్ నో, మేబీ గ్రేట్ యాక్టర్స్ అందరూ ఇలాగే ఉంటారేమో. సో ఆయన కూడా రిహర్సల్ చేసి నాతో పాటు ఇట్ ఫెల్ట్ లైక్ అ వెరీ గ్రేట్ నైస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. వేర్ ఐ డెంట్ ఫీల్ ఎనీథింగ్ ఆఫ్ వెళ్తుంది, ఏం అనిపించలేదు. ఇట్ వాస్ వెరీ నైస్ టు మీట్ సార్ అండ్ వెరీ అమేజింగ్ పర్సన్ ఈస్. ఐ ఫెల్ వెరీ హ్యాపీ ఆయనతో ఉన్నప్పుడు. గుడ్ మార్నింగ్ సార్, ఫేస్ ఫుల్ గ్లోయింగ్ అని చెప్పిన ప్రమోషన్స్ అవుతుంది సార్, కానీ మన స్కూల్కి కాదు, వ్యాసర్ స్కూల్కి. సీ దిస్, యూ డోంట్ నో సార్, వ్యాసర్ యూ డోంట్ నో సార్, వ్యాసర్ ట్యూషన్కి వెళ్ళిన అందరు డల్లర్స్ బికేమ్ టాపర్స్. ఇప్పుడు ఆయన స్కూల్కి మోర్ 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 ప్రమోషన్స్. వై టెల్ మీ? బికాస్ లోస్ ఫీస్, మోర్ 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 మార్క్స్. You need to think వేగం సారే. ఇలంగిల్, you, this table, that fan only remaining. Think. అలా. It's been long. బట్ ఎనీ బెస్ట్ కాంప్లిమెంట్ టిల్ ద డేట్ అనగనగా చూసిన వాళ్ళందరిలోనే మీకు మెమరబుల్గా గుర్తుండిపోయింది ఒక కాంప్లిమెంట్? వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ సర్కిల్స్లో అందరూ దేవర్ లైక్ ఇట్స్ టైలర్ మేడ్ రోల్ లాగా అనిపించింది, నీకే సెట్ అయ్యేలాగా ఉంది, ఆ టైలర్ మేడ్ లాగా నువ్వు చూపించడానికి ట్రై చేసావు. ఇట్ ఫెల్ట్ లైక్ నువ్వే అంటే నాన్నకుట్టని పిల్లైని నువ్వే పుల్ ఆఫ్ చేయగలుగుతావు అన్నట్టు అనిపించింది అన్నట్టు ఒక చిన్న కాంప్లిమెంట్ ఇచ్చారు. ఫెల్ట్ వెరీ హంబుల్డ్, వెరీ గ్రేట్ఫుల్. చేసినంతసేపు ఎవ్రీడే షూట్ అయిపోయిన తర్వాత రాకేష్ రెడ్డి గారు మా ప్రొడ్యూసర్, ఆయన ఎవ్రీడే షూట్కి వస్తుండే నేను ప్యాకప్ అయ్యి వెళ్తున్నప్పుడు బాగా చేస్తున్నాను, భలే చేస్తున్నాను లైక్ సార్ ఎంతమంది యాక్టర్స్ చూసుంటారు, కానీ ఇలా అంటే ఒకరిని కలిసి కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. సో అలా మా డైరెక్టర్ గారు కానీ, రైటర్ సెట్లో రాకేష్ గారు కానీ, అండ్ నితిన్ గారు ఈటీవీ విన్ క్రియేటివ్ హెడ్, కంటెంట్ హెడ్, ఆల్ ఆఫ్ దెమ్ దే కెప్ట్ కాంప్లిమెంటింగ్ మీ ఫర్ మై వర్క్.
అండ్ దే కెప్ట్ సీయింగ్ రషెస్ చూస్తున్నప్పుడు భలే వస్తుంది. సో ఆల్ దిస్ వాజ్ డెఫినెట్లీ గ్రేట్ఫుల్. That one compliment, a tailor-made compliment, a role was a tailor-made for you, and a compliment will remain for me. And I'm so grateful, so humbled to everybody. Andariki nachutundi, andaru great compliments istunaru. So humbled and so grateful, filled with gratitude. గ్రేట్ సార్. బట్ బిఫోర్ వి కంక్లూడ్ దిస్ ఇంటర్వ్యూ, ఫర్ థ్యాంక్స్ నోట్, ఇఫ్ యూ పిల్లయ్య చెప్పాలి అనుకుంటే థ్యాంక్స్ నోట్ Oh, ఆడియన్స్ కి అండ్ టెక్నీషియన్. good version pillai. Yes. మంచోడు అయిపోయిన తర్వాత పిల్లై. Okay. Audience, how are you doing? Good ano? Happy ano? Audience, watch Anaganaga on ETV Win. It is streaming live. You can watch, feel happy. Okay? Happy analle. Please watch Anaganaga. It's streaming in ETV Win. మేమందరం కష్టపడి ఇష్టపడి మీకోసం చేసాం. అండ్ మీరందరికీ ఇష్టం అవుతుందని, మీ అందరికి నచ్చుతుందని వీఆర్ హోపింగ్. వాచ్ అనగనగా ఆన్ ఈటీవీ విన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఏ గ్రేట్ సక్సెస్ ఫర్ ఫ్యూచర్ ఎండీవర్స్ బ్రో. అండ్ Thank you మంచి so ప్రాజెక్ట్స్ much. చేసి మంచి రోల్స్ తోని ఒక యాక్టర్ కంప్లీట్ సర్కిల్ కంప్లీట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో Thank you. గైస్, ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా అనగనగా సినిమాని మిస్ అయితే ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. సో మీరందరూ కూడా మీ ఫ్యామిలీతో హ్యాపీగా మీ ఇంట్లో కూర్చొని అనగనగాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.